ఈరోజే చూశాను ఒక పత్రికలో ఎన్టీ రామారావు గారికి అంటే దాంట్లో గణేష్ ఘాట్ అని రాశారు. నేను కూడా భక్తుడినే. మరి కూడా చెప్తున్నా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు భారత ఉపరాష్ట్రపతి ఓపెన్ చేసిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు. దయచేసి ప్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఒక భాగంగా గణేష్ ఘాట్ అని పేరు పెట్టుకున్నారు. రామారావు గారికి ఎవరో తాగుబోతులు ఏలు తిరగొట్టారు. మరి పెద్దలు పొట్టి శ్రీరాములు గారికి రంగు పోయినారు. ఆల్రెడీ టెండర్ పిలుచున్నాం, రంగులు వేస్తారు. ఎన్టీ రామారావు గారికి పెద్ద విగ్రహం వచ్చింది, కిందే ఉంది, మీ అందరూ చూపిస్తాను. అది ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు నేను కలిపి 15 పైన 20 లోపల శంకుస్థాపన చేసి నెలలో దాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నా. ఆల్రెడీ వచ్చింది, వచ్చి కూడా 10 రోజులైంది. విగ్రహం కింద ఉంది, మీకు చూపిస్తాం, చూడండి. నిన్నే పేపర్లో వచ్చింది, ఈరోజు పేపర్లో చూశాను. కానీ ఎవరో ఏరిరగొట్టారన్నంత మాత్రాన మా నాయకుడిని మేము నిర్లక్ష్యం చేసినట్టు కాదు. మరో తాగుపోతే ఎదవాళ్ళు ఉంటారు. తాగుపోతలు రాత్రులకు నిలవైపోయింది. ఎస్పీ గారు చెప్పాను పోలీసులు పెట్టమని పికెట్. కానీ రేపే నుడాతో మా మీటింగ్లో పెట్టి ఆడ సెక్యూరిటీ గార్డులు పెట్టేదానికి కూడా ప్రయత్నిస్తాం. దశల వారీగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుతో పోటీ పడతాం. దాని వెనక డీకేడబ్ల్యూ కాలేజ్ వెనక ఆనాడు మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో 2 ఎకరాలు తీసుకోవడం జరిగింది. విజయవాడకి నేనైతే ఇప్పుడు 20 సార్లు తిరిగాను. ఆ 2 ఎకరాల్లో కూడా ఒక కొత్త వెరైటీ పార్కా లేకుంటే నెల్లూరుకు ఉపయోగపడేది ఏమిటి, నెల్లూరు మొత్తం ప్రజానేకం ఒక సేవ తీర్చుకోవడానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక ఫుడ్ కౌంటర్లు కానివ్వండి, ఫుడ్ కోర్టులు కానివ్వండి, అన్నీ కూడా ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకొని, రూరల్ ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకొని దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ కోఆపరేషన్ ముఖ్యంగా కావాలి నోడా అభివృద్ధికి. దయచేసి గణేష్ ఘాట్ అనేది పూర్తిగా రాయొద్దు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగం నేను ఒప్పుకుంటున్నా, మంచి, నేను దేవుడి భక్తుడినే. ఇది టోటల్గా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు.